దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 189. అసలు నేనే నీకు ఫోన్ చేసి స్నిగ్ధని మీ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్దామని అనుకుంటున్నాను గాయత్రి. అంతలో నువ్వే వచ్చావు అంటుంది రాజశ్రీ. కానీ ఆంటీ, నేను వెళ్ళడం ఎందుకు? ఎలాగో ఇక్కడే ఉండి పెళ్లి కూతుర్నై పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా! అంటుంది స్నిగ్ధ. దేనికైనా లిమిట్స్ ఉంటాయి స్నిగ్ధ అంటూ అక్కడికి అరుణ్‌తో కలిసి సామ్రాట్ వస్తాడు. అందరూ ఆ మాట విని సామ్రాట్ వైపు చూస్తుంటారు. అసలు పెళ్ళికి ముందే నేనిక్కడ ఉంచటం కరెక్ట్ కాదు. కాకపోతే ఈ ఇంటి పద్ధతులు, అలవాట్లు నీకు తెలియాలని నేను కూడా ఒప్పుకున్నాను. కానీ పెళ్లి 2 రోజుల్లో ఉందనగా కూడా నువ్వు ఇక్కడే ఉండటం పద్ధతి కాదు. మీ అమ్మతో వెళ్ళు అంటాడు సామ్రాట్. మా అత్తయ్య గారు కాబట్టి నువ్విక్కడ ఉండటానికి ఒప్పుకుంది కానీ, ఇంకా వేరే వాళ్ళైతే అస్సలు ఒప్పుకోకపోయేవాళ్ళు అంటాడు అరుణ్. అవును స్నిగ్ధ, ఈ 2 రోజులు మీ ఇంట్లో ఉండు. తర్వాత ఎలాగో ఇక్కడే కదా ఉండేది అంటుంది శ్రావణి కూడా. స్నిగ్ధ దగ్గర నుంచి ఏమని సమాధానం వస్తుందని శక్తి ఎదురు చూస్తుంటుంది. స్నిగ్ధ ఆలోచిస్తూ అందరూ అంటున్నారని కాదు కానీ, ఈ ఒంటికి మగ శరీరం తగలక అల్లాడిపోతుంది. పైగా ఇక్కడ అందరికీ బండ చాకిరీ చేసి కూడా అల్లాడిపోతున్నాను. ఈ 2 రోజుల్లో ఈ శక్తి, చరిత నా పెళ్లి చెడగొడతారని భయపడటం నా పిచ్చితనం అవుతుంది. ఇన్నాళ్ళు బండ చాకిరీ చేసినందుకు ఇవాళ ఫుల్‌గా పబ్బులో గడిపి ఒంటికి సుఖం దక్కించుకోవాలి అని మనసులో అనుకొని, సరే సామ్రాట్ గారు, వెళ్తాను అని అంటుంది. స్నిగ్ధ వెళ్తుంది అని ఆన్సర్ రావడం చూసి శక్తి ఆశ్చర్యపోతూ వెళ్ళటానికి బాగానే ఒప్పుకుందే అని మనసులో అనుకుంటుంది. త్వరగా బట్టలు సర్దుకునిరా, తీసుకువెళ్తాను అంటుంది గాయత్రి. సరేనమ్మా అని చెప్పి స్నిగ్ధ లోపలికి వెళ్తుంది. అమ్మా, వెళ్ళిపోయిన సర్వెంట్స్ని మళ్ళీ రమ్మని చెప్పి పెళ్లి పనులకు తొందరపడండి అని చెప్పి సామ్రాట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నా కూతురు ఉన్నన్ని రోజులు పని మనిషిని తీసేశారు. నా కూతురు వెళ్ళిపోతుందనగానే మళ్ళీ పని మనుషులను రప్పించుకుంటున్నారు అని గాయత్రి మనసులో తిట్టుకుంటుంది. స్నిగ్ధ వెళ్ళిపోతున్నందుకు ఆ క్షణం వినోద్ మనసులో కాస్త ప్రశాంతతగా అనిపిస్తూ చరిత వైపు చూస్తాడు. అప్పటికే చరిత వినోద్ వైపు చూస్తుంటుంది. ఎంతసేపు నుంచి వినోద్ వైపు చూస్తుందో తనకే తెలియకపోవచ్చు. కానీ వినోద్ తనని ఫేస్ చేయలేక రూములోకి వెళ్ళిపోతాడు. కాసేపటికి స్నిగ్ధ రెడీ అయి తన లగేజ్తో బయటకొస్తుంది. వెళ్ళొస్తాను ఆంటీ, వెళ్ళొస్తాను శక్తి, వెళ్ళొస్తాను చరిత అంటూ అందరికీ మంచితనం నటిస్తూ పేరు పేరున చెప్పి గాయత్రితో కలిసి వెళ్ళిపోతుంది. పీడ పోయింది. దేవుడి కృప ఉంటే నువ్వు మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అని శక్తి మనసులో అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఆ రోజు స్నిగ్ధ సగం ఒళ్ళు కనపడేంతగా ఫ్యాషన్ డ్రెస్ ధరించి పబ్బులో మందేస్తూ దొరికిన అబ్బాయిలతో చిందేస్తుంటుంది. ఆ టైంలో శక్తి పింకికి, రమ్యకి, రాకేష్‌ని ముగ్గురిని కూర్చోపెట్టుకొని వాళ్ళకి మాటలు చెప్తూ భోజనం తినిపిస్తూ ఉంటుంది. అత్త, అత్త అంటూ రాకేష్, రమ్య కూడా శక్తితో కలిసిపోయి శక్తి పెట్టే గోరుముద్దలు తింటుంటారు. శ్రావణి వచ్చి, నేను వాళ్ళకి తినిపించేదాన్ని కదా శక్తి అని అంటుంది. పర్వాలేదులే వదినా, ఇలా అయినా రమ్య, రాకేష్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నట్టుగా ఉంటుంది అంటూ వాళ్ళకి భోజనం తినిపిస్తుంటుంది. శక్తిని అలా చూసి శ్రావణి సంతోషపడుతూ, శక్తిని మొదట్లో చూసి అసలు ఈ ఇంటితో కలిసిపోతుందో లేదో అనుకున్నాను. కానీ చక్కగా కలిసిపోయింది అని మనసులో అనుకుంటుంది. కొద్దిసేపటికి శక్తి ముగ్గురికి భోజనం పెట్టి, ఇక వెళ్ళి పడుకోండి అని అంటుంది. బాయ్ శక్తి, బాయ్ అత్త అంటూ ఆ పిల్లలు ముగ్గురు వెళ్ళిపోతారు. మరి కొద్దిసేపటికి శక్తి అందరికీ డిన్నర్ వడ్డిస్తూ, సామ్రాట్, అరుణ్ అన్నయ్య వచ్చేసరికి లేట్ అవుతుందంట ఆంటీ, అందుకే మీరు కానివ్వండి అని అంటుంది.
అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారమ్మా? పెళ్లి పనులు కూడా అంతగా పట్టించుకోవటం లేదేంటి? అంటుంది రాజశ్రీ గారు. వాళ్ళు పట్టించుకునేది ఏముందా ఆంటీ? పెళ్లి గుడి దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్ అనుకున్నారు. మొత్తం ఆర్గనైజేషన్ వాళ్ళకి అప్పజెప్పారు కదా! అన్ని ఏర్పాట్లు వాళ్ళు చూసుకుంటున్నారులే. నేను వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాను అంటుంది శక్తి. వినోద్ పెళ్లి అనగానే చరిత గుండెలో మరొకసారి భయం కలుగుతూ ఎదురుగా ఉన్న వినోద్ వైపు చూస్తుంటుంది. వినోద్ తనని బాధతో నిండిన కళ్ళతో చూసి తిరిగి భోజనం చేస్తుంటాడు. నువ్వు కూడా మాతో పాటు కూర్చో శక్తి అంటుంది రాజశ్రీ గారు. లేదులే ఆంటీ, నేను తిన్నాను అంటే నాకు అస్సలు నిద్ర ఆగదు. వాళ్ళు వచ్చాక వాళ్ళకి వడ్డించాక నేను తింటానులే అని చెప్పి వాళ్ళకి వడ్డిస్తుంటుంది. చరిత అంతగా భోజనం చేయకపోవటం వినోద్ గమనిస్తుంటాడు. శక్తి చరిత ప్లేట్లో భోజనం వడ్డించబోతుంటే నాకొద్దు శక్తి, అసలు తినాలనిపించడం లేదు. ఏదో నువ్వు బలవంతం చేస్తే వచ్చి ఈ మాత్రం తింటున్నాను అని చెప్తుంది చరిత. ఏమేం చరిత? ఒంట్లో బాగానే ఉంది కదా? గాయం వల్ల ఏమైనా జ్వరం వచ్చేలాగా ఉందా అని అడుగుతుంది శక్తి. అదేమీ లేదు, బాగానే ఉన్నాను అని ఏదో కొంచెం తిని రూంలోకి వెళ్తుంటుంది. వినోద్ మౌనంగా వెళ్తున్న చరిత వైపు చూస్తుంటాడు. అలా వినోద్ చరిత వైపు చూడటం శక్తి గమనిస్తుంటే వినోద్ అది కనిపెట్టి వెంటనే తలదించుకొని భోజనం చేస్తుంటాడు. శక్తి బాధగా ఒక చిన్న నవ్వు నవ్వుకొని అందరికీ భోజనం వడ్డిస్తుంటుంది. భోజనాల తర్వాత అందరూ ఎవ్వరి రూమ్లో వాళ్ళు పడుకున్నాక టైం 11 దాటుతున్నా ఇంకా అప్పటికి సామ్రాట్ అరుణ్ ఇంటికి రాలేదు. శక్తి ఆవలిస్తూనే నిద్ర కంట్రోల్ చేసుకుంటూ ఏదో బుక్ తిరిగేస్తూ బామర్దికి ఇద్దరికి బుద్ధి లేకుండా పోతుంది. ఈ టైం వరకు ఇంటికి రాకుండా ఏ రాచకార్యాలు వెలగపెడుతున్నారో అని కోపంగా తిట్టుకుంటూ ఉండగా బావమర్ది ఇద్దరు ఫుల్గా డ్రింక్ వేసి ఊగుతూ ఇంట్లోకొస్తారు. అసలే కోపంగా ఉన్న శక్తి వాళ్ళిద్దరూ అలా రావడం చూసి తన కోపం పీక్స్‌లోకి పోతుంటుంది. అయ్యో! చెల్లెమ్మ మన కోసం ఎదురు చూస్తుంది పెద్ద బామర్ది అంటాడు అరుణ్ మత్తులో ఊగుతూ. నువ్వింకా పడుకోలేదా శక్తి అంటూ సామ్రాట్ దగ్గరకొస్తాడు. మీ ఇద్దరికసలు బుద్ధుందా? ఈ టైంలో ఇంటికి వచ్చేది కాకుండా ఇద్దరు తాగి వస్తారా? అని తిట్లకు లేస్తుంది శక్తి. అంటే శక్తి, మేము ఏమీ తాగుబోతులం కాదు. ఏదో సంతోషం అనిపించినప్పుడు అప్పుడప్పుడు సరదాగా కొంచెం డ్రింక్ చేస్తాము. ఇప్పుడు కూడా అలా సరదాగా ఇద్దరం కొంచెం తాగి వచ్చాము అని ఇన్నోసెంట్ ఫేస్‌తో చెప్తాడు సామ్రాట్. కరెక్ట్‌గా చెప్పావు పెద్ద బామర్ది అంటాడు అరుణ్ మత్తులో ఊగుతూ. ఏంటి కరెక్ట్‌గా చెప్పింది? అంటూ అన్న మీద విసురుకుంటుంది చెల్లెలు. శక్తి చూసి అన్న భయపడుతూ అయితే కరెక్ట్‌గా చెప్పలేదమ్మా. పెద్ద బామర్ది చెప్పిందంతా తప్పు అంటూ మాట మారుస్తాడు. 2 రోజుల్లో తమ్ముడు పెళ్లి పెట్టుకొని ఇలా తాగి రావటానికి సిగ్గుగా లేదా? అంటూ సామ్రాట్ మీద కోప్పడుతుంది. తమ్ముడు పెళ్లి కాబట్టే సంతోషంగా తాగి వచ్చాను శక్తి అంటాడు సామ్రాట్ కాస్త నవ్వుతూ. ఆహా! స్నిగ్ధతో తమ్ముడు పెళ్లి చేయటానికి అంత సంతోషంగా ఉందేమో అని మనసులో తిట్టుకొని, చూడండి, తాగటం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకొకసారి ఇలా తాగి వస్తే మాత్రం ఇద్దరి మీద పెట్రోల్ పోసి తగలపెడతాను అంటుంది కోపంగా. అంత కోపగించుకోక శక్తి అంటూ సామ్రాట్ తన గడ్డం పట్టుకొని రిక్వెస్ట్ చేస్తాడు. చైతి, నిన్ను చూస్తుంటే చాలా కోపంగా ఉంది అంటూ ఆ చెయ్యి విసిరి కొడుతుంది. "హ్మ్, నీకు నా మీద కోపం కలిగింది ఎప్పుడు? నేను తాగకపోయినా కోపంగానే ఉంటావు, తాగినా కోపంగానే ఉంటావు గానీ పిచ్చిగా ఆకలవుతుంది శక్తి" అంటాడు పొట్ట మీద చేయి పెట్టుకొని. "రండి, ఇద్దరికీ భోజనం వడ్డిస్తాను" అంటుంది ఆకలి అనగానే కాస్త జాలిపడుతూ. పిల్లలు, అమ్మ, అక్క, తమ్ముడు, చరిత అందరూ భోజనం చేశారా? అని అడుగుతాడు సామ్రాట్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ. అందరూ తిన్నారు అని చెప్తుంది శక్తి అక్కడికి వచ్చి. నాకు వడ్డించటానికి శ్రావణిని లేపుతానులే అమ్మా అని అరుణ్
రూమ్‌లోకి వెళ్ళబోతుంటే, "ఇప్పుడు వదినని లేపడం ఎందుకు? తన నిద్ర డిస్టర్బ్ చేయకుండా పడుకోనివ్వండి. వచ్చి కూర్చోండి. మీకు కూడా నేనే భోజనం వడ్డిస్తాను" అని తిట్టినట్టుగానే చెప్తుంది శక్తి. శక్తి మాటలకి అరుణ్ భయపడుతూ పిల్లిలాగా వచ్చి చైర్‌లో కూర్చుంటాడు. "నువ్వు కూడా కూర్చో హీరో" అంటూ సామ్రాట్‌ని కోపంగా చైర్‌లో కూలేసి ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. "నువ్వు కూడా తిని ఉండవు కదా శక్తి! నువ్వు కూడా వడ్డించుకో" అంటాడు సామ్రాట్ మూతలు పడుతున్న మత్తు కళ్ళతో. "నాకేం అవసరం లేదు. మీరు తినండి" అంటుంది ఇద్దరికీ వడ్డించి. "అయితే నాకొద్దు. నేను తినను" అంటూ చిన్న పిల్లలా అలుగుతాడు సామ్రాట్. "నువ్వంటే నాకు ఐ లవ్ యూ పెద్ద బామర్ది. నువ్వు తినకపోతే నేను కూడా తిన్నా" అంటూ అరుణ్ కూడా అలుగుతాడు. "అబ్బా! వీళ్ళ మందు మత్తుతో నన్ను చంపుతున్నారు" అని తిట్టుకుంటూ వాళ్ళకి ఎదురుగా కూర్చొని ప్లేట్ తీసుకుంటుంది శక్తి. "రోజూ నువ్వు నాకు వడ్డిస్తావు కదా! ఇప్పుడు నేను నీకు వడ్డిస్తాను శక్తి" అంటూ సామ్రాట్ తనకి వడ్డిస్తాడు. "ఇప్పుడు కాదు, రేపు ఉదయం చెప్తా నీ సంగతి" అంటూ శక్తి సామ్రాట్‌ని తిట్టుకుంటూ భోజనం చేస్తుంటుంది. సామ్రాట్ మాత్రం ఆ మత్తులో కూడా ప్రేమగా తనకి కొసరి కొసరి వడ్డిస్తుంటాడు. వాళ్ళిద్దరి మధ్య అరుణ్ ఉండకూడదు అనుకొని గబగబా 4 ముద్దలు మింగేసి, ఆ మత్తులో కూడా వాళ్ళిద్దరిని ఆరాధనగా చూస్తూ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. "ఈ కర్రీ చాలా బాగుంది. నువ్వే చేసావు కదా!" అంటూ వడ్డిస్తూ తన కడుపు నిండా తినే వరకు అస్సలు ఊరుకోడు. సామ్రాట్‌ని తిట్టుకుంటూనే శక్తి భోజనం చేస్తుంది. ఇద్దరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. శక్తి తన చేతి తడిని నాప్కిన్‌తో తుడుచుకుంటే, సామ్రాట్ మాత్రం శక్తి పైట కొంగుతో తుడుచుకుంటాడు. "ఈ వేషాలే వద్దన్నాను" అంటూ శక్తి కోపంగా పైట కొంగు గుంజుకొని, "బాగా మత్తులో ఉన్నావు కదా! కింద పడకుండా స్టెప్స్ ఎక్కలేస్తావా?" అని అడుగుతుంది. ఆ మాటకి పకపక అని ఒక నవ్వు నవ్వి, "నీకు ఈ హీరో గురించి తెలీదనుకుంటా" అంటూ సడన్‌గా తన్ని 2 చేతులతో ఎత్తుకుంటాడు. అది చూసి షాక్ అవుతూ, "ఓయ్! నన్నెత్తుకున్నావేంటి?" అని అడుగుతుంది శక్తి. "ఈ హీరోనే పట్టుకొని కింద పడకుండా స్టెప్స్ ఎక్కలేస్తావని అడిగావు కదా! నిన్ను ఎత్తుకొని మరీ కింద పడకుండా ఎక్కుతాను చూడు" అంటూ ఆ మత్తులో ఊగుతూ శక్తిని మెట్ల దగ్గరికి తీసుకొనొచ్చాడు. "బాబూ! నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నన్ను కింద పడేసి నా నడుము విరక్కొడతావేమో! నన్ను దింపు, నీకు పుణ్యం ఉంటుంది" అంటూ ఎప్పుడు డిమాండ్‌గా ఉండే శక్తి ఇప్పుడు మాత్రం సామ్రాట్‌ని బతిమలాడుతుంటుంది. "ఛాన్సే లేదు. ఈ హీరోని పట్టుకొని జీరోలాగా మాట్లాడావు కదా! నేను నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి పడుకోబెడతాను చూడు" అంటూ అటూ ఇటూ మత్తులో ఊగుతూ మొదటి స్టెప్ ఎక్కబోయేసరికి శక్తికి చుక్కలు కనిపించి భయంతో సామ్రాట్ మెడ చుట్టూ చేతులు వేసి అలుక్కుంది. "అది నన్నలా పట్టుకో" అంటూ ఇంకొక స్టెప్ ఎక్కాడు. "ఎందుకొచ్చిన గోల? నన్ను వదిలేస్తే నేను వెళ్తాను కదా!" అంటుంది శక్తి సామ్రాట్ మెడని గట్టిగా పట్టుకుంటూ. "నో! నెహి! వీల్లేదు" అంటూ తెలిసిన భాషలో చెప్పుకుంటూ ఇంకొక స్టెప్ ఎక్కుతాడు. "కర్మరా బాబు" అంటూ శక్తి సామ్రాట్ మెడను వదిలి తల కొట్టుకోబోతుంటే ఆల్మోస్ట్ తన్ని కింద పడేసేలా షేక్ అవుతాడు. పడిపోయాను అని శక్తి కూడా అనుకుంటుంది. కానీ సామ్రాట్ తట్టుకొని తనని కింద పడకుండా పట్టుకుంటాడు. వామ్మో! రూమ్‌లోకి వెళ్ళి బెడ్ మీద పడుకునే వరకు నా బాడీలో పార్ట్స్ మీద నాకు నమ్మకం లేదు అని అనుకొని భయపడుతూ సామ్రాట్‌ని గట్టిగా అల్లుకొని అతని చేతుల్లో ఉంటుంది. అలా హీరో శక్తికి చుక్కలు చూపిస్తూనే రూమ్‌లోకి జాగ్రత్తగా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. హమ్మయ్య! అనుకోని శక్తి ఊపిరి పీల్చుకుంటుంది. చూసావా ఈ సామ్రాట్ పవర్ అంటూ ఆ మత్తులో శక్తి మీద బోర్లగా పడతాడు. 6 అడుగుల ఆ భారీ కటౌట్ వచ్చి అలా డైరెక్ట్‌గా మీద పడేసరికి శక్తికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అదే టైంలో
వాటర్ కోసమని వినోద్ ఖాళీ బాటిల్ తీసుకొని హాల్లోకొచ్చేసరికి చరిత రూమ్‌లో నుంచి ఏదో బలహీనంగా మూలుగుతున్నట్టుగా శబ్దం వినిపిస్తుంటుంది. అది విని వినోద్ కాస్త కంగారు పడుతూ చరిత రూమ్‌లోకొచ్చేసరికి చరిత విపరీతమైన జ్వరంతో స్పృహలో లేకుండా పడుకొని ఉంటుంది.